బాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నార్మల్ ఫోటో ఎడిటింగ్ అనమాట. లైట్ రూమ్లో అయితే ఎడిట్ చేయడం అయితే జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ఎలా చేంజ్ చేసుకోవాలనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. అండ్ చాలా రోజులైంది వీడియో అయితే అప్లోడ్ చేయక. అండ్ ఇప్పుడు నుండి అయితే మంచిగా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కాండి. అండ్ యూట్యూబ్ ఛానల్ ఎలా అయితే సపోర్ట్ చేసారో అంతే ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి, ఫాలో అయితే కాండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి ఏమన్నా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ షేర్ అని ఉంది కదా, షేర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ లైట్ రూమ్ అయితే ఉంటుంది, లైట్ రూమ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి యాడ్ టు లైట్ రూమ్ అని ఉంటుంది, ఎడిటింగ్ లైట్ రూమ్ అని ఉంటుంది. నేనైతే ఎడిటింగ్ లైట్ రూమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. డైరెక్ట్గా మనకు లైట్ రూమ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఎడిట్ అని ఉంది కదా, ఎడిట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కలర్ అని ఉంది కదా, కలర్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రౌండ్గా పైన కలర్స్ ఉన్నాయి కదా, వాటి మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎల్లో ఉంది కదా, ఎల్లో వచ్చేసి ఇక్కడ సాచురేషన్ వచ్చేసి మనకైతే ఇదైతే 100 అయితే పెట్టేయండి. హైట్ కూడా వచ్చేసి ఇలా 95 అట్లా పెట్టేసేయండి, 100 పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ కూడా వచ్చేసి 100 పెట్టేసేయండి. ఇది వచ్చేసి మనకి ఇలా ఓకే, చూసారు కదా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 100 పెట్టేసుకోండి. మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి స్కై బ్లూ వచ్చేసి ఒక సాచురేషన్ వచ్చేసి 50 పెట్టేసేయండి. అండ్ ఆరెంజ్ వచ్చేసి కొంచెం మైనస్ అయితే చేయండి. సాచురేషన్ వచ్చేసి మైనస్ ఒక 20 అలా పెట్టేసేయండి. 20 పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి బ్లూ అయితే తీసుకొని ఇక్కడ సాచురేషన్ వచ్చేసి మనకి షర్ట్ కలర్ అయితే ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ అయితే మనం కూడా మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా, షర్ట్ కలర్ మారుతుంది. నేనైతే బ్లూగా పెట్టేసుకున్నాను. ఇలా అయితే పెట్టేసుకోండి సెట్టింగ్స్ అయితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కొంచెం పైగా వేసిన తర్వాత ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఒక 10 అయితే పెట్టేసింది, ఎక్కువ పెట్టద్దు. అండ్ క్లారిటీ కూడా వచ్చేసి ఇక్కడ డేజ్ వచ్చేసి ఇది కూడా 10 పెట్టేసింది. ఇక్కడ క్లారిటీ కూడా వచ్చేసి ఒక 10 పెట్టేసింది. ఇక్కడ ఇది వచ్చేసి విజిట్ అని ఉంటుంది కదా, ఇది వచ్చేసి ఒక 20. అంటే మీకు సైడ్లో ఉంటే బ్లాక్ అయితే అవుతుంది అనమాట. ఒక 20-25 అలా పెట్టేసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డీటెయిల్ మీద క్లిక్ చేసి ఇది వచ్చేసి ఒక 20 అలా పెట్టేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి నాయిస్ రీడ్ వచ్చేసి ఒక 30 పెట్టేసేయండి. కలర్ నాయిస్ రీడ్ వచ్చేసి ఇక్కడ ఒక 35 అలా పెట్టేసేయండి. అండ్ ఇంతవరకు అయితే ఎడిటింగ్ అయిపోయింది అనమాట. చూసారు కదా, ఇంతవరకు అయితే ఎడిటింగ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కొంచెం కింద అన్న తర్వాత లైట్ అని ఉంటుంది, లైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాంట్రాస్ట్ వచ్చేసి కొంచెం పెంచండి. అండ్ షాడో వచ్చేసి తగ్గించండి, -10 అలా పెట్టేసింది. ఓకే, ఇలా అయితే ఉంటుంది. అండ్
ఇక్కడ వచ్చేసి ఇక్కడ షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి కొంచెం పైకి అయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ యాస్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సేమ్ సెట్టింగ్స్ అయితే పెట్టేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకైతే ఫోటో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వ్యూ గ్యాలరీ ఉంది కదా, దానిలోకి వెళ్ళిపోయి ఇక్కడే ఇలా అయితే వచ్చింది కదా మనం అయితే ఎడిట్ చేసిన ఫోటో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ షేర్ సింబల్ స్నాప్సీడ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫోటో అయితే ఇలా వస్తుంది. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ వచ్చేసి సెలెక్టివ్ సింబల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనం అయితే మన ఫేస్ని అయితే కొంచెం బ్రైట్గా పెట్టేసుకొని ఒక 10 అలా పెట్టేసేయండి. అండ్ కొంచెం పైకంటే కాంట్రాస్ట్ వస్తుంది, అది మైనస్ ఒక 10 పెట్టేసేయండి. సాచురేషన్ కూడా వచ్చేసి -10 అలా పెట్టేసేయండి. దీని ఇక్కడ మనం ఇలా రౌండ్గా వస్తుంది, ఇలా 2 చేతులతో అంటే ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్ తీసుకొని ఇక్కడ మనం బ్లాక్ అయితే యాడ్ చేసుకోవాలి. మన హెయిర్ మీద అయితే పెట్టేసుకొని కొంచెం మైనస్ అయితే ఒక 10 పెట్టేసి ఇది మొత్తం రౌండ్ అనేది అంతా వచ్చేటట్టు చూడండి. అండ్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పోర్ట్రేట్ అని ఉంటుంది, పోర్ట్రేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి స్మూత్నెస్ 2లో పెట్టేసి ఫేస్ వచ్చేసి ఒక 10 వరకు అయితే పెట్టేసుకోండి. ఫేస్ అనేది స్మూత్ అయిపోతుంది. రైట్ క్లిక్ ఇచ్చేయండి ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి ఫార్మాట్స్ అని ఉంటుంది కదా, ఫార్మాట్ మీద క్లిక్ చేసి ఇది వచ్చేసి ఒక 20 పెట్టేసేయండి. చూసారా ఫోటో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి డన్ అని ఉంది కదా, డన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.